నేనే ఒత్తిడి తెచ్చి తర్వాత నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి అది దాన్ని ఆపానని చెప్పడం అంటే ఇది వాస్తవంగా సత్యదూరమైన మాటలను ఆయన సర్వైవల్ కోసమో ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అది కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీద అలా మాట్లాడడం అనేది నేనైతే ఖండిస్తూ ఉన్నా. అయితే ఆయన ఒత్తిడి తెచ్చి తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసిన అని చెప్పడం తర్వాత దాన్ని చూసి అంటే ఈ గత 1.5 సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాల నుంచి నిద్రపోతూ ఉండే ఆ తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఇప్పుడు లేచి అబ్బా ఇదంతా మీ వల్లనే ఇబ్బంది పడినది మీ వల్లనే ఆగిపోయిందంట అని ఇప్పుడు లేచి అంతా గగ్గోలు పెట్టడం అంటే ఇది ఎట్లా ఉందంటే అంటే అంతకుముందు ఒక సామెత ఉన్నది చూడు, ఎద్దు ఈనిందంటే ఘాటికి గట్టే అన్నట్టు. అంటే దాంట్లో నిజానిజాలు కానీ వాస్తవాలు కూడా తెలుసుకోకుండా అసలు అప్పుడు ఆయన మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు. ఎవరైతే నేను ఒత్తిడి తెచ్చినా అని ఆయన మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేరు. ఇదంతా 2000 ఆ తర్వాత దాని మధ్యలో జరిగింది. అంటే 1924 మధ్యలో జరిగింది ఇదంతా. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈయన ముఖ్యమంత్రి కాదు. మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినందువల్లనే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు. అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వల్లనే దుష్ప్రచారం చేయడం ఇదంతా అసలు ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం. తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు, దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం మల్లన్న సాగర్ 55,000 కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు